ఏమండి నరసింహం గారు, మీకు ఇంకా పెళ్లి కాని అమ్మాయి ఉంది ఏమిటి? ఒకళ్ళు కాదండి, ఇద్దరున్నారు. చిన్నమ్మాయి బిఎస్సీ చదువుతుంది. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. కానీ రెండమ్మాయి పెళ్ళే నాకు సమస్యగా తయారైంది. ఎందుకట? సంబంధాలు రాకనా? రాకేమండి, చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ ఒక్కడు కూడా కుదరటం లేదు. ఆ కళ్యాణ కడి కోసం ఎదురు చూస్తున్నా. ఎదురు చూడడానికి అదేమన్నా రైలు బండిటండి? నాలాంటి పెళ్లి ఏజెంట్ పిలక పట్టుకుని ఈడ్చుకొస్తే అదే వస్తుంది. పంతులు గారు, ఆ పని కాస్త చేసి పెట్టి మా బాబాయ్ కాస్త ఉట్టుపడేద్దరు, మీ పుణ్యం ఉంటుంది. ఇప్పుడే కదరా తెలిసింది. నరసింహం గారు, ఈ విషయంలో మీరు ఏమీ వర్రవద్దు. నా నెత్తి మీద పడండి. బ్రహ్మాండమైన సంబంధం నేను తీసుకొస్తాను. నేను అలాగే. టికెట్ టికెట్ టికెట్. ఎవరు బాబు టికెట్? టికెట్ తీసుకోండి బాబు. టికెట్ మందికి టికెట్ 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 టికెట్. టికెట్ 40 పైసలేగా, కట్టిమా 10 పైసలు ఇస్తావా? చిల్లరలేదే బాబు. టికెట్ టికెట్. సంచలన డబ్బులంటే చిల్లర పెట్టుకుని చిల్లర లేదంటావేంటయ్యా? పెద్ద 10 పైసల కోసం పెద్ద మనిషిని నిలదీసి అడుగుతారేంటండి? మీలాంటి విషయాల హృదయాలు చిల్లర లేదని చెప్పాక దాని గురించి మర్చిపోవాలి. టికెట్ టికెట్. 10 పైసలు తక్కువైతే తమరు టికెట్ ఇస్తారా? గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీలాంటి పుణ్యాత్ములు ఎవరికి తోచిన చిల్లర వాళ్ళు నదిలో వేస్తుంటారు. ఎందుకోసం? పుణ్యం కోసం. నా సంగతి అలాగే అనుకుంటే మీకు బోలెడంత పుణ్యం వస్తుంది. గ్యారంటీ నాది. మొత్తానికి మాటలు చెప్పావు కానీ చిల్లర ఇవ్వలేదు. ఏదో నీట్ గా ఇల్లు కట్టుకుని స్వీట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. దానికి మీలాంటి పురజనుల ఆశీర్వాదం కావాలి కదండి. శుభం. కూర్చోండి. ఆ టికెట్ 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 టికెట్. అంటే చాలు కళ్ళు తిరిగి కంగారు పడిపోతూ ఉంటాడు. అతను కాదు వీక్నెస్ పాయింట్. ఇదేం పాయింట్ అండి బాబు? వాడి చిన్న వయసులో ఎవరో రక్తం మడుగులో పడి చనిపోవడం చూశాట. అప్పటి నుంచి ఇదే వరస. ఏమా మీరు ఎక్కడ దిగాలి? నేను నెక్స్ట్ స్టాపింగ్ లో దిగాలి. ఫోన్ ఇక్కడే దిగేస్తాను. అవి టికెట్ తీసుకుందా? తీసుకోపోయినా పర్లేదు. ఆ డబ్బులు నేనే ఇచ్చుకుంటాను. నా కంగారు తగ్గించడానికి చాలా త్యాగం చేసింది. అవును, ఇంకెక్కడ ఉంచున్నామేంటి? పోనీ. కథానాయికి కిరణ్మయి 10 కోట్లు విలువ చేసే ఆ పాలరాతి మందిరం నుంచి బయటకొచ్చి 5 లక్షలు విలువ చేసే ఫారెన్ కార్ లో బయలుదేరింది. నాన్ సెన్స్ నాది కాదండి. మీరు రోజు బస్సులో ఇలా ప్రయాణం చేసేటప్పుడు నవలు చదవటం, ఊహాలోకాల్లో విహరించడం, ఫినిషింగ్ టచ్ కింద కెవ్వుమని అరవడం, అది నాన్ సెన్స్. రైట్. ఏమిటి? ఆకాశ వీధుల్లో అందాల బాల. అసలు మీరు ఇలాంటి నవలు చదవకపోతే ఏమిటది? నేనే నవలు చదివితే నీకెందుకు? అందుకు కాదు, మరీ ఆకాశ వీధుల్లో చదవకుండా రోడ్డు మీద నడిచే నవలు చదివితే ఇలా కెవ్వుమని అరిచి పడిపోవడాలు ఉండవు కదా అని. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడ బాబు? ఎక్కడ? టికెట్ టికెట్. ఎస్ మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నాకు ఇంకా పావుల చిల్లర రావాలి. ఓహో, ఆ విషయం మీరు మర్చిపోయారనుకున్నాను. గుర్తుందన్నమాట. టికెట్. నాకు రావాల్సింది పావల, 10 పైసలు కాదు. ఓహో, ఐఎమ్ సారీ. మొండిగటమే. నమస్కారం బాబు. నమస్కారం మేస్టారు, కూర్చోండి. బాబు, నా పెన్షన్ కాగితాలు సూపరింటెండెంట్ గారి టేబుల్ మీద పెట్టాను. ఇవాళ వారు చూస్తే రేపు ఆఫీసర్ గారి సంతకం అయిపోతుంది. మీ పెన్షన్ గ్రాట్యుటీ రేపే అందచ్చు. మాస్టారు ఇలా రండి. వారు నమస్కారం బాబు. మీ పెన్షన్ కాగితాల్లో చాలా తప్పులున్నాయండి. అంత వేగంగా అవడం చాలా కష్టం. అంత మాట అనకండి బాబు. టీచర్ గా రిటైర్ అయిన దగ్గర నుంచి చేతిలో డబ్బు లేక సంసారం గడవక నానా బాధలు పడుతున్నాను బాబు. ప్యూన్ గారు చెప్పినట్టు 1000 రూపాయలు అప్పు చేసి తమకు సమర్పించుకుంటున్నాను. ఇది ఇస్తూ ఇన్ని డైలాగులు ఎందుకండి? ఏదో విధంగా మీ పెన్షన్ గ్రాట్యుటీ రేపు శాంక్షన్ చేస్తాను. రేపే వచ్చి తీసుకోండి. సరే బాబు, నమస్కారం. ధర్మారావు గారు, ఓసారి ఇలా రండి. ఇది ఉంచండి. ఏమిటి సార్ ఇది? ప్రతి పెన్షన్ కేసులోనూ హెడ్ క్లర్క్ 300 ఇవ్వటం నాకు అలవాటు. ఈ సెక్షన్ కి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడ పద్ధతులు మీకు చెప్తున్నాను. మీరేం మొహమాట పడాల్సిన పని లేదు. తీసుకోండి. వద్దు సార్, మనం ఇక్కడ పనిచేస్తున్నందుకు గవర్నమెంట్ వారి జీతాలు ఇస్తున్నారు. అయినా మాస్టార్ని ఇలా ఇబ్బంది పెట్టి తీసుకున్న డబ్బులో నేను భాగస్వామిని కావడం నాకు ఇష్టం లేదు. మొదటి నుంచి లంచాలు తీసుకోవటం అంటేనే నాకు అసహ్యం. చూడండి ధర్మారావు గారు, ఈ లోకం అనే మార్కెట్లో ఎవరి లాభాలు వారు చూసుకోవాలే కానీ ఎవరో బాధపడతారని మనం ఆలోచిస్తే
రేపు మనం బాధలో పడతాం. అప్పుడు ఈ నీతి నియమాలు మనల్ని అడ్డుకో. అందులోనూ మీకు ఆడపిల్లలు ఎక్కువ. బాగా ఆలోచించుకోండి. క్షమించండి సార్. థ్యాంక్స్. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి వదిన గారు. అమ్మా రాణి, లక్ష్మి, ఆ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఇలా పట్టుకురండి అమ్మా. ఏమిటమ్మా విశేషం? మమ్మల్ని అందరినీ అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు. పెద్దగా విశేషం ఏం లేదు వదిన గారు. ఈ వేళ నీ కలర్ టీవీ కొన్నాను, 9300. ఇదిగో. అరుణా, ఓసారి ఇలా రామ్మా. ఏమిటండి? రామ్మా, కూర్చో. రాణి, ఆ స్వీట్స్ ఇలా పట్టుకురామ్మా. తీసుకోమ్మా. ఏమిటి రాణి, ఏమిటి విశేషం? సంబంధం ఏమైనా కుదిరింది ఏమిటి? పార్టీ ఇస్తున్నావు? అదేం లేదులే. మా అమ్మకి ప్రతి నెలా ఒక సామాను కొనడం, కొన్న వెంటనే పార్టీ ఇవ్వడం నీకు తెలిసిందేగా. ఇవాళ కలర్ టీవీ ఇన్స్టాల్మెంట్ లో తీసుకొచ్చింది. ఇస్ ఇట్? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఖర్చుకు వెనకాడకుండా మీ కంటికి నచ్చిన సామాను మీరు కొనుక్కొచ్చేస్తుంటారు. అందుకే మీరంటే నాకు భలే ఇష్టం. ఏం కొండలేమ్మా, నేను మా అమ్మగారింట్లో ఉండే రోజుల్లో మా ఇంటి నిండుగా సామాన్లే. టీవీలు, రేడియోలు, ఫ్రిడ్జ్లు, వీసీఆర్లు ఎన్ని ఉండేవో. రేడియోలు అంటే ఉండేవి గాని అప్పట్లో టీవీలు, వీడియోలు ఎక్కడివమ్మా? ఏమిటి అరుణ ఇంత ఆలస్యం అయింది? వచ్చి చాలా సేపయిందక్క. మధ్యలో వరలక్ష్మణ్ గారు చిన్న బ్రేక్ కొట్టించారు. కాఫీ. అది సరే, భారతం చదవడమే బుద్ధి తక్కువ అని చెప్తే అది ఇచ్చేసి ఇది తెచ్చుకున్నావా? అసలు ఈ రామాయణ భారతాలు చదవడం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా? ఏం ప్రమాదం జరుగుతుంది? ఈ పురాణాలు ఏంటో పతివ్రతల గొడవలేగా. వాళ్ళ భర్తలు ఎంత అమానుషంగా ప్రవర్తించినా పాతివ్రత్యం పేరుతో తల వచ్చుకుని గొర్రెల్లా బ్రతికేస్తారు. వాళ్ళకి ఇండివిజువాలిటీ గాని ఓ ప్రోగ్రెసివ్ థింకింగ్ గానీ అస్సలు లేకుండా పోయింది. వాళ్ళు అలా ఉండబట్టే వాళ్ళ కథల్ని మనం ఇప్పటిదాకా చదువుకుంటున్నామే. మనం ఇంకా మెంటల్ గా ఎదగలేదు కాబట్టి ఇప్పటిదాకా చదువుతున్నాం. అదే అమెరికా, రష్యా వాళ్ళైతేనా మన పురాణాలను చదివి ఊరుకోకుండా నాటకాలుగా మార్చి వేలకు వేలు ప్రదర్శనలు ఇస్తున్నారు. చూడండి మై డియర్ 20th సెంచరీ అమ్మమ్మ గారు, నా అభిప్రాయాలు ఆకాశంలోనూ నీ నమ్మకాలు అగాధంలోనూ ఉండడం ఎప్పుడు ఉండేదే గాని ఆ టాపిక్ వదిలేసి ఇప్పుడు వరలక్ష్మి గారు కలర్ టీవీ కొన్నారు, చూసొస్తావా? చాలేమో చెప్పొచ్చు. మీకు టీవీలు కొంటానికి డబ్బు ఉంటుంది కానీ మా అప్పు తీర్చడానికి డబ్బు ఉండదే. మేము టీవీ కొంటే మీకేమండి, విమానం కొంటే మీకేమండి? మీ అప్పు తీర్చకుండా పారిపోతామని ఇలా నిలదీసి అడుగుతున్నారా? చాలా తప్పండి. అప్పు తీర్చమని అడగటం తప్పు అయితే అప్పు దాని మీద వడ్డీ 3 నెలల నుంచి కట్టలేదు మీరు. ఇది తప్పు కాదే? మీ సంగతి నాకు బాగా తెలుసులేవమ్మా. మా గురించి నిజంగా తెలిసిన వారైతే ఇలా మాట్లాడరు. మీలాంటి వాళ్లకు మా తాతగారు చాలా మందికి అప్పిచ్చేవారు తెలుసా? మా తాతల నేతులు తాగాం. ఇప్పుడు మా మూతులు వాసన చూడండి అంటే కాదమ్మా, తీసుకున్నప్పు వడ్డీతో సహా కట్టి అప్పుడు మాట్లాడండి. డబ్బు చేతిలో లేక కట్టలేదు గాని మీ డబ్బు ఎగ్గొట్టాలని కాదండి. అలాగా? డబ్బుకంత కటకట్లాడే వాళ్ళు మీ ఇంట్లో పండగలకి పబ్బాలకి నా దగ్గర అప్పు చేసి మరీ ఎందుకంత ఘనంగా జరిపించాలి? దాని గురించి మీరు మాట్లాడక్కర్లేదు, అది మా ఇష్టం. మీ అప్పు గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. ఆ సంగతి మీరు నాకేం చెప్పక్కర్లేదు. ముందు ఆయన గారిని బయట పోవండి. ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, అక్కడికి వెళ్ళి అడగండి. అక్కడికి వెళ్తే తనకు అవమానం అవుతుంది, ఆఫీసు రావద్దని ఆయన అంటాడు. ఇక్కడికి వస్తే మీతో ఈ గొడవ. 4-5 రోజుల్లో వస్తాను, కనీసం వడ్డీ డబ్బులను తగలేండి. మేము వస్తామమ్మా, వస్తామమ్మా. చూసారా పిన్ని గారు, ఏమై వరం, ఈసారి నీ పంత నెగ్గించుకుని టీవీ కూడా తీసుకొచ్చేసావన్నమాట. వెరీ గుడ్, పిల్లలకి మంచి కాలక్షేపం. ఏకంగా కలర్ టీవీ కొనుక్కొచ్చేసానండి. ఇది లేటెస్ట్ మోడల్. నువ్వు మనస్సు పడి తీసుకొచ్చింది లేటెస్ట్ కాకపోతే క్రీస్తు పూర్వంది తీసుకొస్తావా? నీ టేస్ట్ నాకు తెలీదు. నాన్న, వెంకటరాజు గారు వచ్చి ఇప్పుడే అప్పు గురించి చాలా గొడవ చేసి వెళ్లారు. అలాగా? మనం వడ్డీ కూడా కట్టడం లేదని. జీతం అందింది కదమ్మా, కట్టేద్దాం. భలే వారే, అది చెప్పడం మీరు కట్టేస్తానడం బాగానే ఉంది. చీటి డబ్బులతో దీన్ని కొనుక్కొచ్చానండి. ఈ నెల నుంచి కరెక్ట్ గా 10 నెలలు వాయిదా కట్టేస్తే ఈసారి మన ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు. కానీ వెంకటరాజు వచ్చి మళ్ళా గొడవ చేస్తే నలుగురు మధ్య బాగుండదేమో, కాస్త ఆలోచించు. వాడి గురించి ఎవరేమనుకుంటే మనకేమండి? మన ఇంట్లో ఈ మాత్రం వస్తువు అయినా లేకపోతే నలుగురు చెవు కోరుకుంటారు. అది నేను భరించలేను, అంతే, వదిలేయండి.
కావాలి బాబు ఇల్లు, అద్దెకిల్లు కావాలి బాబు, అద్దెకిల్లు. ఏమిట్రా వాగుడు, బిందెలకి మాటలేసేవాళ్ళలాగా? వాగకపోతే మనకిల్లు కావాలన్నా ఓనర్లకు ఎట్లా తెలుస్తుంది? చాలేరా యదవ్వాగుడు. ఎవడైనా కొత్తిల్లు చూసుకుని పాతిల్లు ఖాళీ చేస్తాడు, అంతేగాని ఇట్లా తట్టా పుట్ట రిక్షాల్లో వేసుకుని రోడ్డెమ్మడ పడ్డం ఎంచి కోసం. అయినా నువ్వు ఏ పని చేసినా ఇట్టగా తగలాడుతుంది. నన్నేం చేయమంటావే? ఉన్నట్టుండి ఆ ఇంటి ఓనర్ గాడు ఒక రికార్డింగ్ డాన్స్ ఉంచుకుంటాడని నేను అనుకున్నానా? దానికోసం వెంటనే మనల్ని ఇల్లు ఖాళీ చేస్తాడని నేను అనుకున్నానా? అప్పటికే వాడి కాళ్ళు గడ్డం పట్టుకుని ఓ వారం రోజులు ఓపిక పట్టు బాబు అన్నాను. ఆ రికార్డింగ్ డాన్స్ ఓపిక పట్టలేదు, మన తట్టపుట్ట ఖాళీ చేయించేశాడు. చాలే నోరుమొయ్. ఇదిగో అబ్బాయి, ఇక నా వల్ల కాదు, నేను అడుగు తీసి అడిగి వేయలేను. ఏ రిక్షా ఆపువాయి. ఇదిగో నా అబ్బాయి, నువ్వు ఇల్లు చూసి ఇదిగో అమ్మమ్మ మన ఇల్లు అనేదాకా నేను ఈ రిక్షాలోంచి దిగను. ఇల్లు అద్దెకిస్తారంటే ఎందుకేమండి? మీ అదృష్టం కొద్దీ ఇవాళ ఇల్లు ఖాళీ అయింది. ఇంత ముందు ఎవరుండేవారండి? ఓ సోషల్ వర్కర్. పాపం ఎంత చేత ఖాళీ చేసిందో. ఆవిడ ఖాళీ చేయటం ఏంటండి? ఆవిడకి మరీ సోషల్ సర్వీసు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. నేనే ఇల్లు ఖాళీ చేయమన్నాను. ఓహో. ఇంతకీ మీరు ఫ్యామిలీ మనిషేనా? ఫ్యామిలీ అంటే పెళ్ళం లేదనుకోండి, అమ్మమ్మ ఉందండి. అయితే వచ్చి ఇల్లు చూసుకోండి. అమ్మమ్మ రావే.